माता की भारत माता की हिंदू बंधुవులందరికీ హృదయపూర్వక నమస్కారాలు। ఈరోజు మల్కాజ్గిరి చౌరస్తాలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు తిరుపతి లడ్డు పైన ఏదైతే వివాదం అని చెప్పడం కూడా మనసు చాలా బాధ అనిపిస్తుంది। కొంతమంది దుర్మార్గుల కారణంగా సాక్షాత్ కలియుగ అవతార పురుషుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి పేరు మీద వివాదం నడుస్తుంటే ప్రతి హిందువు కూడా సిగ్గుపడాల్సిన అవసరము సందర్భం వస్తూ ఉంది। ఈరోజు సరే కొంతమంది అంటారు లడ్డూలో కల్తీ జరిగిందని, కొంతమంది అంటారు లేదు అసలు కల్తీ జరగలేదు, నెయ్యి వచ్చింది, నెయ్యి వెళ్ళిపోయింది। కానీ మేము అడుగుతున్నాం హిందూ సమాజం ఈ రోజున అసలు తిరుపతి కొండపైన గత అనేక రోజులుగా కుట్రలు జరుగుతున్న మాట వాస్తవమా కాదా? ఆ రోజు 7 కొండలు కాదు 2 కొండలు మాత్రమే మీవని చెప్పిన వాళ్ళు అదే పరంపర కొనసాగిస్తూ ఈరోజు అనేక అకృత్యాలు కొండ మీద కొనసాగిస్తున్నారు। భక్తుల సౌకర్యం కోసం హిందూ బంధువులు హిందూ భక్తులందరూ కూడా దేవాలయంలో వేసినటువంటి డబ్బుని సరైన దారిలో ధర్మ ప్రచారానికి ఉపయోగించకుండా, భక్తుల సౌకర్యం కోసం ఉపయోగించకుండా, స్వామివారి కైంకర్యాల కోసం ఉపయోగించకుండా అడ్డగారిగా ప్రతి ఒక్కళ్ళు ధైర్యంగా పోరాడండి। ఇదే అవకాశం అవతల వెంకటేశ్వర స్వామి అందరిలో కూలి ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ అనుకోండి ముందుకు వస్తుంటే మీరు రాలేరా? రండి, మీ అందరి ప్రాబ్లం మనందరి ప్రాబ్లం, మన ధర్మానికి జరిగిన ప్రాబ్లం రండి, అందరూ కలిసి ఏకం కండి ఈ ధర్మానికి జరిగిన అన్యాయాన్ని ఎదిరిద్దాం, ఓడిద్దాం, ఆ ధర్మాన్ని చేసిన వాడిని శిక్షిద్దాం। జై శ్రీరామ్। ఈరోజు హిందూ సమాజం అడుగుతూ ఉంది, దేవుడికి భక్తిగా ప్రతి భక్తుడు కూడా జేబులోంచి తనకి స్థాయికి సంబంధించి తన తాతకు సంబంధించి ఎంత ఇవ్వగలిగితే అంత డబ్బుని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయంలో, ఫర్ దట్ మ్యాటర్ ప్రపంచంలో ఎక్కడ ఏ దేవాలయం కలిగినా కనపడినా ఇస్తూ ఉన్నాడు కదా, ఎక్కడ పోతుంది ఆ డబ్బు? ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు డబ్బు దేశం మొత్తం మనం మాట్లాడకపోయినా కనీసం తెలంగాణ రాష్ట్రంలో చూసుకుందాం, ఈ ఎండోన్మెంట్ చెరలో మన దేవుళ్ళు బంధింపబడ్డారని మనము చెప్పుకోవడం కూడా సిగ్గుపడాలి। ఈరోజు మొన్న ఒక సంఘటన చెప్తాను మీకు। అయోధ్యలో దివ్య భవ్య మందిరం కట్టిన తర్వాత రాముడు వారి అభిషేక పూజ ఏదైతే ఉందో దాన్ని లైవ్ టెలికాస్ట్ చేయమని చెప్పి ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కొన్ని గుళ్ళకి చెప్తే ఇది మా ప్రాసెస్లో లేదు, ప్రభుత్వం ఒప్పుకోలేదని చెప్తా ఉన్నారు। సిగ్గుపడాలి। సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని హిందూ బంధువులందరికీ లైవ్ టెలికాస్ట్ చేయమని అడిగితే ఈ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ఎందుకు ముందుకు రాదు? సరే, తర్వాత మా సొంత డబ్బులతో ఎవరి శక్తి మేరకు వారు జ్ఞానము ఆనందం ఈ మూడు కూడా దైవస్వరూపం। రామో విగ్రహవాన్ ధర్మ అని మనకి రామాయణము రాముడు ధర్మస్వరూపుడు అని చెప్తుంది। జ్ఞానానందమయం దేవం అంటే మనుషులందరికీ ఉండవలసింది జ్ఞానము, తద్వారా పొందదగినది ఆనందం।
పొందాలంటే జ్ఞానాన్ని పొంది ధర్మ మార్గంలో నడవాలి. ఈ మూడు భగవంతుడే అయినప్పుడు భగవంతుడి విషయంలో ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పు ఎవరెవరికి ఉంటుంది? మనం అనుకుంటాం చేసిన వాళ్ళకి మాత్రమే ఆ తప్పు యొక్క ప్రభావం ఉంటుందని. కానీ ధర్మశాస్త్రం చెప్తుంది తప్పు చేసినవాడు తావెనుకవాడును తోటివాడును వెన్ను తన్నువాడు తగుగా తీసినవాడు తెలిసి కదలని వాడు దోషముల పాటన్ని దొర్లిచెడును. అంటే ఒక తప్పు జరిగితే ఆ చేసిన వాడే కాదు, ఎవరి బలాన్ని చూసుకొని చేస్తున్నాడో వాడికి దోషం వస్తుంది. నేనున్నాను చేయరా అని పక్కన నిలబడ్డవాడికి దోషం వస్తుంది, వాడికి సంబంధీకులందరికీ ఆ దోషం వస్తుంది. అంతేకాదు చూసిన వాళ్ళకి ఆ దోషం వస్తుంది. తెలిసి కూడా మనకెందుకులే అని పట్టించుకోని